వద్దులే తాతయ్య, అమ్మ అలాగే అంటుంది. పక్షవాతం వచ్చాక చాదస్తం పెరిగిపోనది. ఏమంటుందో చెప్పరా? అమ్మ అంటుంది, నేను రోజుల మనిషిని, నేను పోయేలోపు నాకు త్రిపురకి పెళ్లి జరిగితే చూసి హాయిగా తన కోరిక తీర్చుకొని కన్ను మూస్తుందంట తాతయ్య. ఈ ఆస్తి మొత్తం త్రిపుర పేరు మీదే రాసిచ్చేతుందంట తాతయ్య. మా అమ్మ పోయాక నన్నంత బాగా త్రిపుర మాత్రమే చూసుకుంటుందని చెప్తుంది తాతయ్య. ఇదే మా అమ్మ చివరి కోరికండ తాతయ్య. అమ్మా త్రిపుర, నీలో నీ నిర్ణయం ఏదైనా గౌరవిస్తాను. గిరి మారిపోయాడు. మీ అత్తయ్య పక్షవాతంతో చావు బతుకుల మధ్య ఉంది. నువ్వు ఒక ఇంటిదానివైతే మంచిదని నా సలహా. నిర్ణయం ఏదైనా నీ ఇష్టమేనమ్మా. అమ్మ త్రిపుర, మీ అమ్మ ఇక్కడ లేదు. ఉండుంటే ఖచ్చితంగా మీ అత్తయ్య పరిస్థితి, మీ బావ మంచిగా మారడం చూసి వెంటనే పెళ్లికి ఒప్పుకో అని చెప్పేది. మీ అమ్మ స్థానంలో ఉండి నేను అదే మాట చెప్తున్నాను. గిరిని పెళ్లి చేసుకో అమ్మా.